టాపిక్ ఆల్రెడీ మనం మాట్లాడాము. అంటే పట్టాభి రెచ్చగొట్టాడు కాబట్టి ఈయన వెళ్ళాడు అని చెప్పి ఆయన చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏదో జనాలను కన్విన్స్ చేయడానికో, లేకపోతే నాయకుల్లో ఉత్సాహాన్ని నింపడానికో, కేడర్లో ఒక భరోసా నింపడానికో, వాట్ ఎవర్. కానీ చట్టం ముందు ఇవన్నీ చెల్లుతాయా సార్? ఇప్పుడు పట్టాభి తిట్టాడని వీళ్ళు తిట్టారని పట్టాభి తిట్లలో ముంచిన బాధ్యత మటుకు రెండు పార్టీలది. పట్టాభి కూడా తీవ్రంగానే తిట్టాడు అప్పుడు. దానికి ఆయన ఇప్పటికి కూడా దాన్ని చేస్తూ ఉంటారు. కాబట్టి జగన్కి ఎలాగో కాసేపట్లో పట్టాభి మళ్ళీ సమాధానం ఇస్తాడు. ఇందాక కూడా ఆయన మీడియాతో మాట్లాడుతున్నట్టుగా ఉన్నారు. గన్నవరంలో జరిగిన ఘటనలు అన్నీ దురదృష్టకరమైనవి. పార్టీల ఆఫీసుల మీద ఎవరు ఎప్పుడు కూడా దాడులు చేయడం అది చేయకూడదు. కానీ మేము చాలా నిష్పక్షపాతంగా ఉన్నాము. ఆ రోజు మా పోలీసుల మీదే దాడి చేశారనేది జగన్ అక్కడ చేస్తున్న ఆరోపణ. నేను చెప్తుంది ఒకటే, మీరు హైకోర్టుకు వెళ్ళారు కాబట్టి హైకోర్టు బెయిల్ ఇస్తుంది మీ వాదనలు సరైనవైతే. ఆధారాలు కనుక నిలబడకపోతే వెళ్తుంది. అంతేగాని మిగిలిన అన్ని విషయాలకు కూడా మీరు అన్నీ మాదేం తప్పు లేదు, అంత వాళ్ళదే తప్పు అంటే ఇద్దరిది తప్పు. ఇద్దరూ ఆ విధంగా ఉద్రిక్తతలు పెంచుకోవడం, కక్ష సాధింపు రాజకీయాల్లో నడవడం ఆంధ్రప్రదేశ్ యొక్క దురదృష్టం. కక్ష సాధింపు రాజకీయాల నుంచి మనం బయటికి రావాల్సిన అవసరం ఉంది. రైట్ సార్. ఇక నెక్స్ట్ టాపిక్ వచ్చి ఇప్పుడు తర్వాత కక్ష సాధిస్తామనే కదా చెప్తున్నారు. ఇప్పుడు అంతకుముందు ఆయన చేశారు కాబట్టి వీళ్ళు చేశారు కాబట్టి వాళ్ళు చేశారు కాబట్టి మళ్ళీ మేము అంటే ఎవరైనా బట్టలు ఎందుకంటే ఓడదీయటం, ప్రజలకు బట్టలు ఇవ్వండి. రామారావు గారు జనతా వస్త్రాలు ఇచ్చేవాడు. కనుక ఓపిక ఉంటే కనుక ప్రజలకు అవసరమైన వాళ్ళకి కాస్త బట్టలు ఇచ్చే ఏర్పాటు చేయండి. కానీ బట్టలు ఉడదీసే పనులు మానేస్తే చాలా మంచిది. ఈ భాష అలవాటైపోయింది కదా సార్. అలవాటు అయింది. అలా మాట్లాడితే తప్ప కుదరదని. అప్పుడు ప్రజలందరికీ కూడా విడదీసే రాజు కూడా ఒకటి వస్తుంది. ఇలాగే మాట్లాడుతుంటే అంతే కదా. ముందు సంస్కారపు వస్త్రాలు ఊడదీస్తున్నారు. దీనివల్ల ఏమైనా ఉపయోగమా? ఒక వ్యక్తిని బట్టలతో విమర్శించి బట్టలు ఊడదీసి విమర్శిస్తే ఏమన్నా అది అదనంగా వస్తుందా? ఏమీ అవే మాటలు. ఈరోజు ఏదో సోషల్ మీడియా అవి కూడా అలాగే తయారయ్యాయి. ఎంత వల్గర్గా, ఎంత అసహ్యంగా, ఎంత రహస్యమైన కెమెరాలతో తీసినవి అవన్నీ పెడితే చాలా గొప్ప అని. ఒక విధంగా బూతులు, తిట్లు, బెదిరింపులు అనేవే రాజకీయంగా మారిపోయినాయి. ఇదేమాత్రం మంచిది కాదు. చట్ట ప్రకారం వంశీకి ఏం జరగాలనుకుంటే అది కోర్టు నిర్ణయిస్తుంది. ఆ ప్రకారం జరుగుతుంది. ఎవరిని ఏ పార్టీని లేదా ఏ నాయకుని ఎవరు ఏమి శాశ్వతంగా ఏం చేయలేరు. నడుస్తూ ఉంటుంది ఈ ప్రక్రియ. ఇక నెక్స్ట్ టాపిక్ వచ్చి మహాకుంభమేళ